రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగేందుకు కేటీఆర్ చాలా ట్రై చేస్తున్నారని ఎద్దేవా చేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్. కొడంగల్ నియోజకవర్గానికి పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అయితే కాంగ్రెస్ నుంచి తిరుపతి రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. 2018 నుంచి కొడంగల్ ఇన్ఛార్జిగా తిరుపతి రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. అదే కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలుగా ఉన్నారని ఎద్దేవా చేశారు చరణ్ కౌశిక్ యాదవ్. ఆ ఫ్యామిలీ నుంచి 7 10 ఏళ్ల రాజకీయాలను ఎలా శాసించారో ప్రజలకు తెలుసన్నారు. లగచర్లలో అధికారులపై దాడి చేయించి కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఆరోపించారు. లగచర్లలో తిరుపతి రెడ్డి గారికి ఏం పని, ఆయన ఏ హోదాలో మాట్లాడతారని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఏదో హోదాలో మాట్లాడుతూ ఉన్నారు? అదే కాక మీ పట్నం నరేందర్ రెడ్డి ఏ హోదాలో మాట్లాడుతూ ఉన్నాడు? మీ పట్నం నరేందర్ రెడ్డి ఏ విధంగానైతే కొడంగల్కు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ. అదే కాకుండా 2018 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా తిరుపతి రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అంతకుముందు టీడీపీలో కూడా 2009 నుంచి ఆ ప్రాంతంలో తిరుపతి రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. మీ కుటుంబంలాగా డజన్ మంది ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరు ప్రత్యక్ష రాజకీయాలు లేరు, ఒకరో ఇద్దరు తప్ప. అదే కాకుండా మీ కుటుంబంలో చాలామంది 3 ఎమ్మెల్యేలు ఉంటే కల్వకుంట్ల కవిత గారు ఒకసారి ఎంపీ, తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిరు. సంతోష్ గారికి ఏకంగా రాజ్యసభనే ఇచ్చిరు. అదే కాకుండా అది సాధారణన్నట్టుగా మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా శశిధర్రావు గారిని నియమించుకున్నారు మీరు. అదే కాకుండా సెటిల్మెంట్ చేయడం కోసం కన్నారావు గారిని నియమించుకున్నారు. మీలాగా రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో చాలా ఒకరో ఇద్దరో ప్రత్యక్ష రాజకీయాలు ఉంటే ప్రతిసారి వారిని బదనాం చేసే ప్రయత్నం, ప్రతిసారి రాజకీయాలను వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డ్రామాలకు తెరదీస్తూ ఉంది. డ్రామారావు కేటీఆర్ గారు. అదే కాకుండా హరీష్ రావు గారు కూడా ప్రతిసారి రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి, రేవంత్ రెడ్డి గారి బంధువుల గురించి, లేకపోతే రేవంత్ రెడ్డి గారి అల్లుడని, లేదు రేవంత్ రెడ్డి గారి బామ్మర్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే సభ్య సమాజం, తెలంగాణ సమాజం కూడా చూసింది. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కల్వకుంట్ల కుటుంబం నుంచి 7 మంది ఏ విధంగా రాజకీయాలు శాసించారో అందరూ చూసిరు. మీలాగా ఎవరు కూడా రాజకీయాలు శాసిస్తలే. రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తిరుపతి రెడ్డి గారు కొడంగల్లో ఇన్ఛార్జి బాధ్యతలు చూస్తూ ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంటాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వారికేం సంబంధం అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను చేసి లగచర్లలో ఏకంగా కలెక్టర్ల మీద, అదేవిధంగా అధికారుల మీద దాడులు చేపించి ఈనాడు బుకాయించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. దాని వెనుక పాత్రధారి, సూత్రధారి కేటీఆర్ గారు కాబట్టి దీని ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం తిరుపతి రెడ్డి గారిని తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది.